హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు బిఎంఎం అకాడమీ. మీరు ఈ ఛానల్ మొదటిసారి చూస్తున్నట్టయితే సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. ఈ వీడియోలో మనము మరొక ముఖ్యమైన బుక్ ఈట్ ద ఫ్రాగ్ సమ్మరీని తెలుగులో తెలుసుకుందాం. ఈట్ ద ఫ్రాగ్ అనేది బ్రియాన్ ట్రేసీ రచించిన ఒక ప్రొడక్టివిటీ మరియు టైం మేనేజ్మెంట్కి సంబంధించిన పుస్తకం. సో ఇందులో ముఖ్యంగా అత్యంత కష్టంతో కూడుకున్న పనులను ఏ విధంగా చేయాలో సూచించేదే కప్ప అంటే ఫ్రాగ్గా సూచించడం అనేది జరిగింది. అంటే ఒకరోజు ప్రారంభంలోనే మనము కష్టంగా అనిపించే దాన్ని పరిష్కరించుకోవాలని సూచిస్తుంది ఈ పుస్తకంలో. కాబట్టి మిగిలిన రోజు మరింత ప్రొడక్టివ్గా బ్యాలెన్స్డ్గా ఉండడానికి మనం ఏం చేయాలి అనేది ఈ పుస్తకంలో డిస్కస్ చేయడం అనేది జరిగింది. సో ఇక్కడ ముఖ్యంగా ఫ్రాగ్ అనేది ఒక అత్యంత ముఖ్యమైన మరియు సవాలుతో కూడిన పనికి మెటాఫర్ అని చెప్పొచ్చు. ఉదయాన్నే మనము దాన్ని పరిష్కరించడం ద్వారా మరియు రోజుకు స్వానుకూల పాజిటివ్ టోన్ని సెట్ చేయడం అనేది ఆధారపడి ఉంటుంది. ట్రేసీ ఏమంటాడంటే, మీ అత్యంత కీలకమైన పనులను గుర్తించాలి, అలాగే వాటిపైన దృష్టి పెట్టడం ముఖ్యము అని ఆయన చెబుతాడు. ఆయన ఏబిసిడిఈ మెథడ్ను పరిచయం చేయడం అనేది జరిగింది. ఇక్కడ ఏ అంటే అత్యంత ముఖ్యమైనది, ఈ అంటే అంత ముఖ్యం కానిది, అంటే ఏ టు జెడ్ రేటింగ్ ఇవ్వడం అనేది జరిగింది. ఇక్కడి వరకు మనము టాస్క్లకి అంటే మనం చేయవలసిన పనులకి ఏబిసిడి మెథడ్లో ప్రాధాన్యతను ఇవ్వడం అనేది ముఖ్యం అని ఆయన చెప్పడం జరిగింది. సమర్థవంతంగా మన సమయాన్ని నిర్వహించుకోవడం కోసం ఈ పుస్తకం చాలా ముఖ్యమైన సలహాలను అందిస్తుంది. ఇందులో స్పష్టమైన లక్ష్యాలను నిర్దేశించడం, అలాగే వాటిని చిన్న చిన్న పనులుగా విభజించడం మరియు ప్రతి పనికి నిర్దిష్ట సమయాన్ని కేటాయించడం వంటిది ఉన్నాయి. సో ట్రేసీ అనేది వాయిదా వేయడం మరియు పరధ్యానం వంటి సాధారణ ఉత్పాదకతను సృష్టించే ఆపదలను పరిష్కరిస్తుంది అని అతను చెప్తాడు. అతను వాయిదాను అధిగమించడానికి వ్యూహాలను కూడా మనకి ప్రొవైడ్ చేయడం అనేది జరిగింది. అదేవిధంగా అనుకూలమైన పని వాతావరణాన్ని సృష్టించమని కూడా సూచిస్తాడు. సమర్థవంతమైన ప్రణాళిక అలాగే ప్రొడక్టివిటీ ఉన్నప్పుడు మనం చేయవలసిన పనుల జాబితాలను రూపొందించుకొని మనం రోజును ముందుగా ప్లాన్ చేసుకోవడం మరియు క్రమబద్ధంగా ఉండడానికి ప్లానర్స్, క్యాలెండర్స్ వంటి సాధనాలను ఉపయోగించడం కోవాలి అని కూడా ట్రేసీ వాదించడం అనేది జరిగింది. ఈ పుస్తకం కేవలం బిజీగా ఉండకుండా ఫలితాలపై దృష్టి పెట్టడం యొక్క ప్రాముఖ్యతను నొక్కి చెబుతుంది. ఇది పాఠకులను వారి లక్ష్యాలను ఎక్కువగా దోహదపడే పనులను గుర్తించడానికి మరియు ఆ పనులను ప్రయత్నాలను కేంద్రీకరించడానికి ప్రోత్సహిస్తుందని కూడా చెప్పవచ్చు. ట్రేసీ నిరంతర అభివృద్ధి యొక్క మనస్తత్వాన్ని ప్రోత్సహించడంతో పాటుగా అనుభవాల నుండి నేర్చుకోవడం, అభిప్రాయాన్ని తెలుసుకోవడం మరియు మెరుగైన ప్రొడక్టివిటీ కోసం మరిన్ని వ్యూహాలను నిరంతరంగా మెరుగుపరుచుకోవాలని కూడా ఆయన సూచించడం జరుగుతుంది. దీర్ఘకాలిక లక్ష్యాల పట్ల పట్టుదల మరియు నిబద్ధత, కమిట్మెంట్ ఎంతో ముఖ్యం అని చెప్పడం జరిగింది. మీ లక్ష్యాలపై దృష్టి కేంద్రీకరించాల్సిన అవసరాన్ని ట్రేసీ నొక్కి చెప్పారు మరియు ఎదురు దెబ్బలు చూసి నిరుత్సాహపడకండి అని కూడా ఆయన చెప్పడం జరిగింది. ఈ పుస్తకం ఉత్పాదకతలో సాంకేతికత పాత్రను ప్రస్తావిస్తుంది మరియు మితిమీరిన సోషల్ మీడియా వినియోగం కూడా మంచిది కాదు అని ఆయన హెచ్చరించడం కూడా జరుగుతుంది. ఎందుకంటే ఇది ఉత్పాదకతను పెంచడానికి బదులుగా మన ఉత్పాదకత తగ్గిస్తుంది అంటాడు. కాబట్టి ఉత్పాదకతను పెంచడానికి సాంకేతికతను అంటే టెక్నాలజీని ఏ విధంగా తెలివిగా ఉపయోగించుకోవాలి అని ఆయన చెప్పడం జరుగుతుంది. ప్రొడక్టివిటీపై దృష్టి పెడుతున్నప్పుడు ట్రేసీ పని మరియు వ్యక్తిగత జీవితం మధ్య బ్యాలెన్స్ అనేది చాలా అవసరమని కూడా ఆయన నొక్కి చెప్పడం జరిగింది. అదేవిధంగా స్థిరమైన ప్రొడక్టివిటీ కోసం ఫిజికల్గా అలాగే మెంటల్గా మనము చాలా జాగ్రత్తగా ఉండాలి అంటాడు. ఎప్పుడైతే మనం పనికి ప్రాధాన్యత ఇవ్వడం జరుగుతుందో ఆ పనికి అత్యంత ముఖ్యమైన వాటిపై దృష్టి పెట్టడానికి ఏబిసిడిఈ పద్ధతి ఉపయోగించినట్టయితే మనము ఎఫెక్టివ్గా వాటిని సాల్వ్ చేయవచ్చు అని చెప్పడం జరిగింది. అదేవిధంగా మీ రోజును మీరు ప్లాన్ చేసుకోండి. ఆ టాస్క్ల కోసం నిర్దిష్టమైన టైం బ్లాక్లను కేటాయించండి మరియు వాయిదా వేయడాన్ని ఎట్టి పరిస్థితుల్లో కూడా ఎంకరేజ్ చేయకండి. అనుభవాల నుండి నేర్చుకోవాలి, అభిప్రాయాన్ని పొందాలి, అదేవిధంగా మీ యొక్క వ్యూహాలను నిరంతరం మెరుగుపరుస్తూనే ఉండాలి.
నిరంతర ప్రొడక్టివిటీకి మరియు శ్రేయస్సు కొరకు ఆరోగ్యకరమైన పని జీవిత బ్యాలెన్స్ని చేసుకోవడం అనేది ముఖ్యమని ఆయన చెప్పడం జరిగింది. ఈట్ ద ఫ్రాగ్ దట్ ఫ్రాగ్ను తినండి అంటే ఇక్కడ వారి ఉత్పాదకతను పెంచుకోవడానికి మరియు వారి సమయాన్ని మరియు ప్రాధాన్యతలను సమర్థవంతంగా నిర్వహించడం ద్వారా మనం ఎంచుకున్న లక్ష్యాలను సాధించాలని కోరుకున్న వ్యక్తుల ఆచరణాత్మక సలహాలను కూడా ఈ పుస్తకంలో అందించడం జరిగింది. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. సబ్స్క్రైబ్ BMM Academy for more academic and educational videos.